మీకు ఇఫ్ కండిషన్ ఐడియా ఉందా గైస్? ఇఫ్ కండిషన్ కండిషన్ ఎక్సెల్ ఐడియా ఉంది సార్. ఓకే. సో వాట్ ఈస్ ఇఫ్ కండిషన్? ఏం చేస్తుంది అసలు ఇఫ్ కండిషన్? వాట్ ఇట్ విల్ డూ? Compare with some logical operator and give the result as true or false. It will check the condition, not the operator. It will check the condition. So based on the condition మనకి రిజల్ట్ వస్తుంది. ఇఫ్ అనేది రెండు రిజల్ట్స్ ని తను తీసుకుంటది. ఇఫ్ రెండు రిజల్ట్స్ ని తీసుకుంటది, కానీ ఎగ్జిక్యూట్ చేసేది మాత్రం ఒకటే రిజల్ట్. అది డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్. మీ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ కండిషన్ ట్రూ అయితే ట్రూ రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ రిజల్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఇఫ్. ఓకే, so let's understand about if. Okay, learn it. Okay, so ఒక పర్సన్ ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు, హిందీ అనే సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు. సప్లీ రాశారు, సప్లీ రాసిన తర్వాత 34 వచ్చాయి. సో ఇప్పుడు ఈ పర్సన్ పాస్ ఆ ఫెయిలా? 47 సప్లీ రాసిన తర్వాత 34 వచ్చాయి, 34 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ పాస్ ఆ ఫెయిలా? సప్లీ రాసిన తర్వాత ఫస్ట్ డే కన్సిడర్ చేస్తారు ఎనీ వన్ ఆన్ ద హైయర్ సైడ్. నో నో నో, సి ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, రెగ్యులర్ ఎగ్జామ్, అందులో ఫెయిల్. దాని తర్వాత సప్లీలోకి వచ్చింది, సప్లీలోకి వచ్చిన తర్వాత ఆ పర్సన్ కి 34 వచ్చాయి హిందీలో. ఇప్పుడు ఈ పర్సన్ పాసా ఫెయిలా? ఫెయిలే కదా సార్. సో మన లాజిక్ ఏంటి యాక్చువల్లీ? 35 గ్రేటర్ Yes. దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటే పాస్. Yes, yes. ఈ ఈ ఇది మన లాజిక్, ఇది మన కండిషన్. ఈ కండిషన్ కనుక ఇది ఇది మీన్స్ ట్రూ అవుతుంది అనుకో, వెన్ ఎవర్ యూ కంపేర్ దిస్ నెంబర్ విత్ యువర్ కండిషన్, ట్రూ అవుతుంది అనుకో, అప్పుడు అది పాస్. అదే ఫాల్స్ అవుతుంది అనుకో, ఫెయిల్ కదా. Correct. కరెక్ట్. Correct. సో లెట్స్ డూ దిస్ వన్. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఇఫ్ కండిషన్? మీన్స్ లోపల ఉన్న ఆర్గ్యుమెంట్స్ చదవండి ప్లీజ్. If logical test means O6. నో 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 నో, ఐ డజంట్ వాంట్ మీన్స్ మిమ్మల్ని చేయమని నేను అడగట్లేదు. జస్ట్ రీడ్ ద ఆర్గ్యుమెంట్స్, దట్స్ ఇట్. Yeah, okay. Okay, logical test. If it is true, it will give the result if true, or if false also it will give the నో result. నో నో నో, లాజికల్ టెస్ట్, If వాల్యూ anyone, ఇఫ్ ట్రూ, వాల్యూ ఫాల్స్. whatever is true, if it is true, it will give the true result. If it is false, it will give the false result. ఓకే ఫైన్. సో బ్రదర్, నేను మిమ్మల్ని ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ. మై పాయింట్ హియర్ ఇస్ జస్ట్ రీడ్ దీస్ 3 ఆర్గ్యుమెంట్స్, దట్స్ ఇట్. అదే నేను అడిగింది. Okay. సో Okay, ఐ విల్ logical టేక్ test. కేర్ ఆఫ్ ద ఇఫ్ కండిషన్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇఫ్ కండిషన్. Okay. సో లాజికల్ టెస్ట్, వాల్యూ ఆఫ్ ట్రూ అండ్ వాల్యూ ఆఫ్ ఫాల్స్. సో ఇందులో టోటల్ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి లాజికల్ టెస్ట్, ఇంకోటి వాల్యూ ఆఫ్ ట్రూ, ఇంకోటి వాల్యూ ఫాల్స్. సో లాజికల్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కండిషన్ అండి. సో వాట్ కండిషన్ వీ నీడ్ టు చెక్, దట్ వీ నీడ్ టు గివ్ ఇట్ హియర్. మనం ఏం చెక్ చేయాలి ఇప్పుడు? ఇది Yes, గ్రేటర్ sir. దాన్ ఆర్ ఈక్వల్ టు 35. దిస్ ఇస్ మై అవర్ కండిషన్, రైట్? Yeah, ఈ correct. కండిషన్ ని మనం చెక్ చేయాలి. సో చెక్ చేశాక ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ రిజల్ట్ ఎగ్జిక్యూట్ అని చెప్పాను కదా. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం రావాలి మనకి? True. పాస్ రావాలి. Pass. Yes. ఒకవేళ Fail. ఫాల్స్ అని వచ్చింది అనుకో, ఫెయిల్ రావాలి. సో Okay. దిస్ ఇస్ బేసిక్ ఇఫ్ కండిషన్ అండి. ఓకే, వెన్ ఎవర్ ఐ Okay. ఎంటర్ ఆన్ దస్ వన్, సో 35. సో మీరు ఫార్ములా, ఇప్పుడు నేను ఇది ఫార్ములా అండి, వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్, దిస్ ఇస్ అన్ ఇన్బిల్ట్ ఫార్ములా. ఓకే, సో ఇన్బిల్ట్ ఫార్ములాస్ యూ కెన్ రైట్ ఇట్, ఓకే, ఇన్ ఎక్సెల్. ఓకే, యూ కెన్ రైట్ ఇన్బిల్ట్ ఫార్ములాస్ ఇన్ ఎక్సెల్. సో యూ వాట్ ఎవర్ యూ సీ హియర్, ఆల్ ఆర్ యువర్ ఫార్ములాస్. Okay. ఓకే, వాట్ ఎవర్ యూ సీ, ఆల్ ఆర్ యువర్ ఫార్ములాస్. ఓకే, సో వీటన్నిటిని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ని మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి అనుకోండి, గో టు ఫార్ములా సెక్షన్, ఎవాల్యుయేట్ ఫార్ములా కూడా ఉంది. సో క్లిక్ ఆన్ ఇట్. ఇది ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు మనం.
ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ O6, వాట్ ఈస్ O6? ఇట్ ఇస్ 34. 34 greater than or equal to 35, yes or no? 34 greater than or equal to 35, yes or no? 34 is not greater than or equal to 35, correct? సో ఇది ఫాల్స్ వస్తుంది. ఇది ఫాల్స్ వచ్చినప్పుడు రిజల్ట్ ఏం రావాలి? నా ఫాల్స్ స్టేట్మెంట్ రావాలి. వాట్ ఈస్ మై ఫాల్స్ స్టేట్మెంట్ హియర్? ఫెయిల్. సో ఈస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? Nothing. Okay. Now this is a basic if condition, Andy. Basic if condition. Okay. Let's go little bit. Means we will add something to if condition. Okay. Oh, sorry. So ఇంట్లో తెలిసి తను ఒక సబ్జెక్టే ఫెయిల్ అయింది, బట్ బయట నార్మల్లీ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయింది. 2 సబ్జెక్ట్స్ రాసింది సప్లీలో. రాసినప్పుడు మార్క్స్ ఇలా వచ్చాయి, 34 and 37. ఇప్పుడు నేను పాసా ఫెయిలా? ఈ ఎక్స్-పర్సన్ అనేవాళ్ళు పాసా ఫెయిలా? Fail. ఫెయిల్. ఓవరాల్ గా ఫెయిల్, రైట్? Yeah, yeah. సో ఓవరాల్ గా ఫెయిల్. సో ఇది మనం చెక్ చేయాలి ఇన్ ద ఇఫ్ కండిషన్. సో లెట్స్ రైట్ ద ఇఫ్ కండిషన్. ఎఫ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని లాజికల్ టెస్ట్లు కనబడుతున్నాయి? 2. 1. కానీ మనం ఇప్పుడు ఎన్ని చెక్ చేయాలి? 2 చేయాలి. 2 చేయాలి. 2 చెక్ చేయాలి. సో 2 చెక్ చేయాలి, కానీ ఉంది మాత్రం ఒకటే. Yeah. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఉంది ఒకటే, Yeah. కానీ 2 చెక్ చేయాలి. సో మోర్ దాన్ Yes, 1 yes. చెక్ చేయాలి. సో Yeah. ఇలాంటి టైమ్స్ లో మనం వి విల్ బి మీన్స్ వి విల్ బి డూయింగ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ 2 ways. ఒకటి నెస్టెడ్ ఇఫ్, ఇంకోటి ఇఫ్ విత్ ఆపరేటర్. సో నెస్టెడ్ ఇఫ్ విత్ ఆపరేటర్. సో ఇఫ్ విత్ ఆపరేటర్ మనం ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాం. ఎందుకు అనేది యూ విల్ కమ్ టు నో. నెక్స్ట్ వచ్చి నెస్టెడ్ ఇఫ్స్ కూడా మనం చూద్దాం. ఓకే. సో ఇఫ్ విత్ ఆపరేటర్. సో వై ఐఎమ్ చూసింగ్ దిస్ వన్ యూ విల్ కమ్ టు నో విత్ ఇన్ షార్ట్ టైమ్. ఓకే. ఇప్పుడు నేను ఆపరేటర్స్కి వెళ్తున్నా. నౌ ఎందుకు ఆపరేటర్స్ ని మీన్స్ వై వీఆర్ గోయింగ్ విత్ ఆపరేటర్స్? బికాస్ వీ నీడ్ టు చెక్ మోర్ దాన్ 1 లాజికల్ టెస్ట్. క్లియర్ గైస్? అషికా, ఆర్ యూ దేర్? మీకు ఇఫ్ కండిషన్ వచ్చా? లైట్ గా తెలుసు సార్. దెన్ యూ నీడ్ టు రెస్పాండ్. ఓకే. సో ఎందుకు ఆపరేటర్స్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు? వై వీఆర్ 1 కండిషన్ చెక్ చేయడానికి. మోర్ దాన్ 1 కండిషన్ చెక్ చేయడానికి. అది గుర్తుపెట్టుకోండి. మనం చిన్నప్పుడు ఈ టేబుల్ డ్రా చేసాం, మీకు గుర్తుందా? అది 10th స్టాండర్డ్ లో ఉంటుంది. 10th 8th నాకైతే గుర్తుంది. మరి మీకు గుర్తుందా లేదా? హలో, గుర్తు Yes, లేకపోయినా sir. పర్లేదు, ఫైన్. గుర్తు లేకపోయినా పర్లేదు, గుర్తుందా లేదా అంతే. సో ఓకే, ఐ విల్ బి కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎస్. ఓకే. సో యాక్చువల్లీ 2 లాజికల్ మనం చెక్ చేసినప్పుడు 1 వచ్చి ట్రూ అండి, 0 వచ్చి ఫాల్స్. మన ఫస్ట్ లాజికల్ టెస్ట్ ట్రూ అయ్యి సెకండ్ లాజికల్ టెస్ట్ కూడా ట్రూ అయింది అనుకోండి, ఎండ్లో ఏం రిజల్ట్ వస్తుంది? ట్రూ వస్తుంది. ఆర్లో ట్రూ వస్తుంది. నా ఫస్ట్ లాజికల్ ఫాల్స్ వచ్చి సెకండ్ లాజికల్ ట్రూ వచ్చింది అనుకోండి, ఎండ్లో ఫాల్స్ వస్తుంది, ఆర్లో ట్రూ వస్తుంది. నా ఫస్ట్ లాజికల్ వచ్చి ట్రూ, సెకండ్ లాజికల్ వచ్చి ఫాల్స్, అప్పుడు ఎండ్లో ఫాల్స్ వస్తుంది, ఆర్లో ట్రూ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పుడైనా సరే ఎండ్లో ఒక్క ఫాల్స్ వచ్చినా కానీ రిజల్ట్ విల్ బి ఫాల్స్. ఎండ్ ఆపరేటర్లో ఒక్క ఫాల్స్ వచ్చినా రిజల్ట్ విల్ బి ఫాల్స్. ఆర్ ఆపరేటర్లో ఒక్కటి ట్రూ వచ్చినా రిజల్ట్ విల్ బి ట్రూ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ అండ్ ఆర్ ఆపరేటర్. సో ఇస్ దిస్ క్లియర్? Yeah, it's clear. ఎండ్లో ఒక్క ఆపరేటర్ ఒక్క లాజికల్ టెస్ట్ ఫాల్స్ వచ్చినా రిజల్ట్ విల్ బి ఫాల్స్. ఆర్లో ఒక్కటి ట్రూ వచ్చినా, ఒక్క లాజికల్ టెస్ట్ ట్రూ వచ్చినా రిజల్ట్ విల్ బి ట్రూ. ఓకే. నౌ కమ్ హియర్. సో నౌ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో మనకి 2 ట్రూ రావాలా, ఫాల్స్ రావాలా పాస్ అవ్వాలంటే? నేను ఇప్పుడు ఈ స్టూడెంట్ పాస్ అయ్యారా లేదా అనేది నేను చెక్ చేయాలంటే 2 ట్రూ స్టేట్మెంట్స్ రావాలా,
ఒకటి ట్రూ వచ్చినా సరిపోద్దా? రెండు ట్రూ స్టేట్మెంట్స్ కావాలి. రెండు ట్రూ రావాలి. అప్పుడు వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు గో ఫర్ ఎండ్ ఆపరేటర్. రెండు ట్రూ అయితేనే ట్రూ రిజల్ట్ రావాలి. కరెక్ట్? రెండు ట్రూ అయితేనే ట్రూ రిజల్ట్ రావాలి. సో అది ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఎండ్ ఆపరేటర్లోనే జరుగుతుంది. ఆర్ ఆపరేటర్లో జరగట్లా. ఆర్ ఆపరేటర్లో ఏం జరుగుతుంది? ఒకటి ట్రూ వచ్చినా సరే రిజల్ట్ వచ్చి ట్రూ అవుతుంది కదా. రెండు ట్రూ వచ్చినా రిజల్ట్ ట్రూ అవుతుంది. కానీ ఒకటి ట్రూ ఉందనుకో రిజల్ట్ ట్రూ అవుతుంది కదా. సో ఆ కేసు మనం కన్సిడర్ చేయకూడదు. మనం కన్సిడర్ చేయాల్సిన కేసు ఏంటి? రెండు ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ రావాలి. అండర్స్టూడ్? సో దట్స్ వై Yeah. వాట్ ఆపరేటర్ వీ నీడ్ టు యూజ్ హియర్? ఎండ్. This one greater than or equal to 35. This one greater than or equal to 35. సో ఈ రెండు కనుక ట్రూ అయితే రిజల్ట్ వచ్చి పాస్. ఈ రెండు కనుక ఫాల్స్ వస్తే రిజల్ట్ వచ్చి ఫెయిల్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది రిజల్ట్? ట్రూ రిజల్ట్ వస్తుందా, ఫాల్స్ రిజల్ట్ వస్తుందా? ఫాల్స్. ఫాల్స్ రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే అగైన్ వీ విల్ గో అండ్ ఎవాల్యుయేట్ ద ఫార్ములా. సో O6, వాట్ ఈస్ O6? 34. 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ట్రూ ఆ ఫాల్సా? 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ట్రూ ఆ ఫాల్సా? False. ఫాల్స్. సో ఎండ్లో ఒక్క ఫాల్స్ వచ్చిన రిజల్ట్ ఏం రావాలి? ఫాల్స్ రావాలి, రైట్? సో నో నీడ్ టు చెక్ దిస్ వన్. ఓకే, బట్ ఇట్ విల్ చెక్ ద ఫార్ములా. మీన్స్ అది చెక్ చేస్తుంది. చెక్ చేసి ఫైనలీ ఫాల్స్ అండ్ ట్రూ ఉంది, రెండు ఉన్నాయి. ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ. అప్పుడు రిజల్ట్ విల్ బి ఫాల్స్. ఫెయిల్లోకి వెళ్ళిపోద్ది. క్లియర్? సో దిస్ ఇస్ ఇఫ్ విత్ ఆపరేటర్ అండి. ఆపరేటర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసాం? వై వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ ద ఆపరేటర్స్? హలో? మల్టిపుల్ కండిషన్స్ ఎవాల్యుయేట్ చేస్తాను. ఎస్, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ ఆపరేటర్స్. సో ఇదే స్టేట్మెంట్ ఐ విల్ డూ ఇట్ ఇన్ ఆర్. జస్ట్ సి, ఐమ్ రైటింగ్ ఆర్. దిస్ వన్ లెస్ దాన్ 35. దిస్ ఇస్ మై కండిషన్. ఇందాక నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూస్ చేసా, ఇప్పుడు లెస్ దాన్ 35 యూస్ చేస్తున్నా. ఇప్పుడు నా పాయింట్ ఏంటి? ఒకవేళ ఈ సబ్జెక్ట్ లెస్ దాన్ 35 ఉన్నా, ఈ సబ్జెక్ట్లో ఏదో ఒకటి లెస్ దాన్ 35 ఉన్నా, ఈ రెండిట్లో ఒకటి ట్రూ ఉన్నా కానీ రిజల్ట్ విల్ బి ట్రూ కదా. ట్రూలో నేను ఫెయిల్ రాస్తాను, లేకపోతే పాస్ రాస్తాను. సో సేమ్ థింగ్, సేమ్ రిజల్ట్, కానీ రాసే విధానం చేంజ్ అయింది అంతే. అండర్స్టూడ్? Yeah. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? Nothing. Clear. సూపర్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సీ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలా నేమ్స్ ఉన్నాయి, నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు, ఇలా 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటి యొక్క టోటల్స్ ఇవి. ఓకే, అండ్ వాళ్ళ పర్సంటేజ్ ఇప్పుడు 74%, 78, 52, 70. ఇప్పుడు మనం గ్రేడ్స్ ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో గ్రేడింగ్ వీ కెన్ డూ ఇట్ ఆన్ పర్సంటేజెస్, రైట్? ఒకవేళ 50%, 60%, 70% వచ్చింది అనుకోండి, సో దెన్ దే విల్ అసైన్ ద గ్రేడ్స్. కరెక్ట్, అంతేనా? Yeah. సో రాద్దాం. ఇఫ్ కండిషన్, ఇఫ్ దిస్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.9 అయితే ఏ గ్రేడ్, ఎల్స్ బి గ్రేడ్. ఇదే కదా బేసిక్ ఇఫ్ కండిషన్. Yeah. ఎస్, నో? సో Yes. డ్రాగ్ చేద్దాం. రాసిన లాజిక్ కరెక్టే, దెర్ ఈజ్ నో ఎనీ ఇష్యూ విత్ ద లాజిక్. మనం రాసిన లాజిక్ కరెక్టే, కానీ కమ్ టు ద రియాలిటీ. ఓకే, 78%, 52%. ఏంటి మరి ఇద్దరికి బి గ్రేడే ఉంది. దట్స్ నాట్ కరెక్ట్ కదా, ఫెయిర్ కాదు అది, రైట్? Yeah. ఎస్, నో గైస్? Yes, sir. అప్పుడు ఏం చేస్తాడంటే 78 వచ్చినోడు వెళ్ళి ధర్నా చేస్తాడు రోడ్డు మీద కూర్చొని. కరెక్ట్? వాడు హ్యాపీ అవ్వడు, అంతేనా? టిపికల్ ఇండియన్స్ మైండ్ సెట్ అదే కదా.
హలో, am I right? నో, ఎస్, ఏదో ఒకటి చెప్పండి. ఎస్. సో ఇది రాంగ్ అండి. అంటే మనం రాసిన కండిషన్ కరెక్టే, ఇఫ్ కండిషన్ కరెక్టే, కానీ అది సరిపోవట్లా. మనం ఏదైతే రాసామో అది సరిపోవట్లా, అది ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. అది ఫుల్ఫిల్ చేస్తే ఇలా ఒకే గ్రేడ్ రెండు డిఫరెంట్ పర్సంటేజెస్కి రావు. లైక్ అది కూడా రేంజ్ చూసారంటే ఇది 78, ఎక్కడో 80, నియర్ బై 75, ఇది 52. సో రెండింటికి ఒకటే గ్రేడ్ రావడం ఇది బాగాలేదు కదా. దిస్ ఇస్ నాట్ గుడ్. కరెక్ట్? ఎస్ ఆర్ నో? Yes. హలో. సో అందుకనే వి నీడ్ టు అడ్రస్ సమ్ అదర్ పర్సంటేజెస్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు నేను 0.8 లైక్ 80%, 70% ఇవన్నిటిని కూడా అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయాలంటే ఇక్కడ అగైన్ వన్ మోర్ లాజికల్ టెస్ట్ని నేను యూజ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ వన్ లాజికల్ టెస్టే ఉంది కదా. సో వన్ లాజికల్ టెస్ట్ ఉన్నప్పుడు బేసిక్ ఇఫ్ కండిషన్ సరిపోతుంది. సో మోర్ దాన్ వన్ కావాలి అన్నప్పుడు వీ నీడ్ టు గో ఫర్ ఆపరేటర్స్ ఆర్ వీ నీడ్ టు గో ఫర్ నెస్టెడ్ ఇఫ్. సో ఐఎమ్ గెటింగ్ డిస్టర్బెన్స్. ఎవరది? అదే డాడీని అడగమను. ఓకే, ప్లీజ్ మ్యూట్. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ సేయింగ్, Nested ifs. ఓకే ఫైన్. సో ఎప్పుడైనా చూడండి, వన్ లాజికల్ టెస్ట్ని చెక్ చేయాలన్నప్పుడు ఈ ఇఫ్ కండిషన్ సరిపోద్ది. కానీ ఇంకొక లాజికల్ టెస్ట్ని కూడా యాడ్ చేయాల్సి వస్తే, ఇంకొక లాజికల్ టెస్ట్ని కూడా మనం చెక్ చేయాల్సి వస్తే, ఎయిదర్ యూ నీడ్ టు గో ఫర్ ఆపరేటర్స్ ఆర్ యూ నీడ్ టు గో ఫర్ నెస్టెడ్ ఇఫ్. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇందాక మనం ఒకటి చూసాం ఆపరేటర్స్ కి సంబంధించిన ఇఫ్ కండిషన్, అంటే ఇఫ్ విత్ ఆపరేటర్. సో రెండు లాజికల్ టెస్ట్లు నేను చెక్ చేయాలి, అందుకనే ఐ హావ్ టేకెన్ ఆపరేటర్ హియర్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంట్రా అంటే ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ తీసుకునే సిచ్యువేషన్ అనమాట. ఇట్స్ నాట్ ఆపరేటర్స్. ఓకే, మరి నెస్టెడ్ ఇఫ్ ఎక్కడ రాయాలి? ఐ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ఫాల్స్ స్టేట్మెంట్. ట్రూ స్టేట్మెంట్ లో రాయకూడదు, ఫాల్స్ స్టేట్మెంట్ లో రాయాలి. ఎందుకు అంటే ఇఫ్ ఇది ట్రూ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఇది ట్రూ అవ్వని పక్షంలోనే ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకనే మనం ఫాల్స్ లోనే నెస్టెడ్ ఇఫ్ రాస్తాం. క్లియర్ గైస్? Okay. Clear. Clear. ఇఫ్ దిస్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.8, so this is my another condition. Okay, B grade. Next, if this one greater than or equal to 0.7, then C grade. నా వైపు నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా మీకు బ్యాక్గ్రౌండ్ లో? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.6. గైస్ మాట్లాడండి. గ్రేడ్ if this one greater than or equal to 0.5, then it's E grade, else F grade. సో ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ ని రాసామండి. ఓకే, బై టేకింగ్ డిఫరెంట్ ఇఫ్ కండిషన్స్. ఓకే, సో బై టేకింగ్ డిఫరెంట్ ఇఫ్ కండిషన్స్ ఐ హ్యావ్ రిటర్న్ మల్టిపుల్ కండిషన్స్, మల్టిపుల్ లాజికల్ టెస్ట్లు చెక్ చేశాను. అట్ లాస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్, దిస్ ఇస్ మై ఎల్ స్టేట్మెంట్ అండి. అంటే దిస్ ఇస్ మై ఫాల్స్ స్టేట్మెంట్ ఫర్ ఆల్ దీస్ ఇఫ్ కండిషన్స్. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది చెక్ చేస్తుంది ఫస్ట్. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఇట్ విల్ నాట్ గో టు నెక్స్ట్ ఇఫ్. ఇఫ్ కండిషన్ విల్ వర్క్ లైక్ దట్. ఇఫ్ కండిషన్ విల్ వర్క్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండి. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, ఏ గ్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఇట్ విల్ నాట్ గో టు నెక్స్ట్ ఇఫ్. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, ఇఫ్ కండిషన్ జనరల్లీ ఎలా బిహేవ్ చేస్తుంది, నీ కండిషన్ ట్రూ అయితే ట్రూ రిజల్ట్, కండిషన్ ట్రూ అవ్వకపోతే ఫాల్స్ రిజల్ట్కి వెళ్ళాలి కదా. ఈ కండిషన్ ట్రూ అన్నప్పుడు ఫాల్స్ రిజల్ట్కి వెళ్ళిద్ది. ఫాల్స్ రిజల్ట్లో నేను ఏం చేశాను, మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాశాను. సో అందుకనే I'll be taking means we'll be if condition will be checking the next condition. ఇది కనుక ట్రూ అయింది అనుకో, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ట్రూ కాదనుకో, నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్తుంది. ఇది కూడా చెక్ చేస్తుంది, ట్రూ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ రిజల్ట్. అలాగా లెఫ్ట్ టు రైట్ వర్క్ అయితే. క్లియర్? Yeah. సో
ఇప్పుడు ఈ పర్సన్ కి సి గ్రేడ్ వచ్చింది, ఈ పర్సన్ కి ఈ గ్రేడ్ వచ్చింది. నౌ హ్యాపీ, నౌ ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ. కరెక్ట్? అంతేనా? హలో హలో హలో. Yeah. ఒక పర్సన్ హ్యాపీగా ఉండడు. ఎవరతను? 70. 52 వర్డ్. ఇప్పుడు వాడికి ఈ గ్రేడ్ వచ్చింది కదా, ఇందాక బి గ్రేడ్ కదా. కరెక్ట్? హలో, ఎస్ నో? Yeah. సో ఇలా మనం రాయాలండి, కండిషన్స్ ని అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కండిషన్స్ లో మీరు ఏం అడ్రస్ చేయకపోతే అది తీసుకోదు. అది దానికి ఎలా తెలుస్తుంది? సో ఇందాక మనం చేసిన పొరపాటు అదే. ఓన్లీ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం, 0.9 గ్రేటర్ దాన్ అయితే ఏ గ్రేడ్, లేకపోతే బి గ్రేడ్. ఇవన్నీ 0.90% కన్నా అన్ని తక్కువ కాబట్టి అన్ని బి గ్రేడ్కి వెళ్ళిపోయినాయి. సో అక్కడ సరిపోవట్లేదు, మీ లాజికల్ టెస్ట్లు చెక్ చేయాల్సినవి సరిపోవట్లేదు. అందుకని యూ నీడ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ బకెటింగ్స్ నీడ్స్ టు బి క్రియేటెడ్. దాన్ని బట్టి మీ గ్రేడ్స్ అనేది ఫామ్ అవుతాయి. క్లియర్? సో ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? Sir. ఓకే, మీకు ఏం క్వశ్చన్ లేకపోతే ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్. సో నేను రాసిన లాజిక్ అంతా కరెక్ట్ గానే ఉందా? కెన్ యూ చెక్ ఇట్ అండ్ లెట్ మీ నో. నేను రాసిన లాజిక్ అంతా కరెక్ట్ గానే ఉందా? కరెక్ట్ గానే ఉంది కదా సార్. కరెక్ట్ గా లేదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటారు? క్యాచ్ ఇట్. కరెక్ట్ గానే ఉంది అనిపిస్తుంది, బట్ ఓకే. ఇంకా సరిపోవట్లేదు. మీన్స్ మనం ఏదైతే రాసామో అది ఇంకా పూర్తిగా అడ్రస్ చేయలేదు. మనం ఏం మిస్ చేసాం? లెస్ దెన్ ఫెయిల్, పాస్. ఫెయిల్ ని మిస్ చేసాం. ఇఫ్ యూ సీ Yeah. హియర్, ఈ పర్సన్ ఎంత పర్సంటేజ్? 70% బాగానే ఉంది. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 421 వచ్చింది, అక్కడ కూడా బాగానే ఉంది. మరి తెలుగులో ఎన్ని వచ్చాయి? 34. మరి గ్రేడ్స్, మీన్స్ గ్రేడ్స్ ఎవరికి రావాలి? పాస్ అయిన వాడికి రావాలి, రైట్? నాట్ ద ఫెయిల్డ్ పర్సన్, రైట్? సో దాన్ని అడ్రస్ చేయాలి మనం. సో నౌ యూ మెసేజ్ మీ చాట్ విండో ఓపెన్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే, సో నా మెసేజ్ ఏంట్రా అంటే, నేను ఇప్పుడు ఈ ఫెయిల్ అనే దాన్ని ఎక్కడ అడ్రస్ చేయాలి? స్టార్టింగ్ లో అడ్రస్ చేయాలా, ఎండింగ్ లో అడ్రస్ చేయాలా? ఎండింగ్ లో అయితే ఎండింగ్, స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ అని నాకు మెసేజ్ చేయండి. కమ్ ఆన్, ఐఎమ్ సీయింగ్ ఇట్. తొందరగా పంపించండి మెసేజ్. హలో, రైట్ రాంగ్ ఏదో ఒకటి తొందరగా పంపించండి. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ మెసేజ్. మిగతా ఇద్దరు, లాస్ట్ పర్సన్ ద్వారకానాథ్. ఓకే, స్టార్టింగ్ అండ్ లాస్ట్. వై స్టార్టింగ్ అషిక? అంటే మీరు ఎందుకు స్టార్టింగ్ అని పెట్టారు? జస్ట్ ఐ వాంట్ టు నో, దట్స్ ఇట్. జస్ట్ గెస్ చేశాను. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో అండ్ కండిషన్ స్టార్టింగ్ లో యాడ్ చేశారు కదా. ఎక్కడ? ఇక్కడ హా, ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా ఇది స్టార్టింగ్ అయిపోద్దా? దిస్ ఇస్ అన్ ఆపరేటర్. ఇది మనం ఎలా రాయాలో అలా రాస్తాం. ఈ ఆపరేటర్స్ మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. మీన్స్ కండిషన్ లో రాయాలి, నాట్ ఇన్ యువర్ రిజల్ట్ లో. ఓకే, కండిషన్స్ లో రాస్తాం. ఓకే, సో నౌ కండిషన్ మనకి స్టార్టింగ్ లో ఉంది కాబట్టి స్టార్టింగ్ లో రాస్తాం. దీని మీద బేస్ చేసుకుని ఇది స్టార్టింగ్ అని మీరు అనుకుంటున్నారా? తెలీదు, జస్ట్ నార్మల్ గా గెస్ చేసిన అంతే. ఓకే ఓకే, ఫైన్. మిస్టర్ ఉదయ్, మీ పరిస్థితి ఏంటి?
మీది ఏదో ఒకటి, మీరు ఏమనుకుంటున్నారు అది చెప్పండి నాకు. ఐ వాంట్ టు నో దట్ వన్. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అంటే స్టార్టింగ్ లోనే అది పాస్ ఆఫ్ ఎలా అని ఎవాల్యుయేట్ చేస్తే గ్రేడ్ అసైన్ చేయక్కర్లేదు కదా. ఓకే, మిస్టర్ ద్వారకానాథ్, మీరు ఎందుకు ఎండింగ్ అనుకుంటున్నారు? నో రీజనా? No, we can continue with the nested if. నో, నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఫెయిల్ అనేది నేను ఎండింగ్ లో అడ్రస్ చేయమని మీరు అన్నారు. ఎందుకు ఎండింగ్ అనేది నా క్వశ్చన్. నో ఐడియా. ఓకే, ఫైన్ ఫైన్, లీవ్ ఇట్. సో యాక్చువల్లీ మనం స్టార్టింగ్ లో రాయాలి, నాట్ ఎట్ ద ఎండింగ్. నాట్ ఎట్ ద ఎండింగ్. సో కొన్ని ఉంటాయి చూసారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ, మీ హస్బెండ్ లేకపోతే మీ వైఫ్ మూవీకి టికెట్ బుక్ చేద్దామని అనుకుందాం. మీకు ఏం చెప్పారంటే, మూవీ టికెట్స్ చూస్తాను నేను. ఒకవేళ మూవీ టికెట్ గనక నాకు గనక దొరికి బుక్ అయితే మనం మూవీకి వెళ్దాం. లేకపోతే ఓకే, వాట్ యూ నీడ్ టు డూ ఇస్, అక్కడి నుంచి మీరు మంచి బిర్యానీ తీసుకురండి, ఇంట్లోనే కూర్చొని బిర్యానీ తిందాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుందాం. అక్కడ ఏంటి, యాక్చువల్లీ రెండు రిజల్ట్స్ ఉన్నాయి కదా. ఒకటి మూవీ చూడటం, కరెక్ట్. ఒకటి మూవీ చూడటం, ఇంకొకటి ఏంటి, బిర్యానీ తింటాం. ఎస్ నో? ఒకటి మూవీకి వెళ్ళటం, ఇంకోటి బిర్యానీ తింటాం. అంతేనా? ఈ రెండేనా రిజల్ట్స్? Yes. దేని మీద డిపెండ్ అయి ఉంది ఇది కండిషన్? మూవీ టికెట్స్ దొరుకుతాయా లేదా దాని మీద డిపెండ్ అయి ఉంది, రైట్? ఒకవేళ మూవీ టికెట్ కనుక దొరికింది అనుకో, ఏమవుతుంది, మూవీకి వెళ్తారు. మూవీకి టికెట్ కనుక దొరకలేదు అనుకోండి, బిర్యానీ తింటారు. అంతేనా? ఎస్. సో దిస్ ఇస్ ఇఫ్ కండిషన్, దిస్ వన్ ఇస్ ఇఫ్ కండిషన్. ఓకే, ఇప్పుడు కొన్ని కంపల్సరీవి ఉంటాయి అన్నమాట. ఓకే, కంపల్సరీ ఏంట్రా అంటే, లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ చూడటానికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ చెకింగ్ చేస్తారు. దట్స్ ఎ కంపల్సరీ వన్, రైట్? నార్మల్లీ, కరెక్ట్. సో చెక్ చేయకుండా మిమ్మల్ని లోపలికి పంపించరు, అంతేనా? Yep. మీ ప్లాన్లో ఏంట్రా అంటే మూవీ చూడాలి. మీ ప్లాన్ ఏంట్రా అంటే మూవీ చూడాలి. అక్కడ వరకు బాగానే ఉంది. మూవీ టికెట్ బుక్ అయిన తర్వాత ఫస్ట్ యూ విల్ గో టు ద మాల్. అక్కడ మిమ్మల్ని చెక్ చేస్తారు. చెక్ అయిపోయిన తర్వాత మొత్తం ఓకే అనుకున్న తర్వాతే దెన్ యూ నీడ్ టు గో ఫర్ మూవీ, కరెక్ట్? సో Yep. దట్ ఈస్ ఫస్ట్. మూవీకి వెళ్ళక ముందు జరిగేది అది. కానీ మూవీ అయిపోయిన తర్వాత చెక్ చేయరు ఎవరు, రైట్? దానివల్ల ఏమన్నా యూజ్ ఉందా మూవీ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే? హలో, ఆ పాటికి ఎవడన్నా ఏదైనా తీసుకొని వస్తే పెట్టేస్తాడు కూడా ఆ ప్లేస్ లో కూడా. కరెక్ట్. హలో, ఎస్ నో? మీరే రెస్పాండ్ అయితేనే బెస్ట్. దాన్ని బట్టి నేను ముందుకు మూవ్ అవుతాను. హలో, ఎస్. సో కంపల్సరీవి ఏంట్రా అంటే మన ఇఫ్ కండిషన్ లో స్టార్టింగ్ లోనే చెక్ చేయాలి. అండ్ నేను ఇందాక కూడా ఇఫ్ కండిషన్ గురించి చెప్పాను. ఏమని చెప్పానంటే లెఫ్ట్ టు రైట్ వర్క్ వద్దని చెప్పాను, రైట్? ఇఫ్ కండిషన్ లెఫ్ట్ టు రైట్ వర్క్ వద్దని చెప్పాను. ఇప్పుడు ఫెయిల్ ని మనం లాస్ట్ లోనే అడ్రస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లాస్ట్ లోనే అడ్రస్ చేసాం అనుకుందాం. ఇఫ్ ఎట్ నుంచి స్టార్ట్ అయింది, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుద్దా, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుద్దా? ఇఫ్ లెఫ్ట్ సైడ్ నుంచా రైట్ సైడ్ నుంచా స్టార్ట్ అయ్యేది? లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది, లెఫ్ట్ టు రైట్, కరెక్ట్? లెఫ్ట్ నుంచి రైట్ కి స్టార్ట్ అవుద్ది. am I making any complexity here? No, right? అషిక, బ్రెయిన్ లోకి వెళ్తుందా, పైకి వెళ్తుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీథింగ్ కాంప్లెక్స్, రైట్? యా. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో నేను ఇక్కడ ఫెయిల్ రాశాను అనుకుందాం. లాస్ట్ లో ఈ పర్సన్ కి వచ్చిన గ్రేడ్ ఏంటి? సి గ్రేడ్, రైట్? ఎస్ నో? ఎస్.
ఇఫ్ కండిషన్ లెఫ్ట్ టు రైట్ వర్క్ అయినప్పుడు సి గ్రేడ్ ఫస్ట్ వస్తుందా, ఫెయిల్ ఫస్ట్ వస్తుందా? ఒకవేళ నేను ఫెయిల్ని లాస్ట్లో అడ్రస్ చేశాను అనుకుందాం, సి గ్రేడ్ ఇక్కడే ఉంది, నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నానో సి గ్రేడ్ ఫస్ట్ వస్తుందా, ఫెయిల్ ఫస్ట్ వస్తుందా గ్రేడింగ్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్లో? వస్తుంది. సో సి గ్రేడ్ ఫస్ట్ వస్తుంది. సో ఏది ఫస్ట్ వస్తుందో దాన్ని క్యాప్చర్ చేసుకొని అది వెళ్ళిపోయింది అనమాట, అది బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ విల్ నాట్ గో అండ్ చెక్ ఫర్ ఫెయిల్. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో కంపల్సరీ స్టేట్మెంట్స్ అనేది స్టార్టింగ్ లోనే చెక్ చేయాలి. ఇస్ దిస్ క్లియర్? ఇఫ్ కండిషన్ లో ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎస్. ఓకే, లెట్స్ మూవ్ హియర్. ఇఫ్ ఇప్పుడు మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది సబ్జెక్ట్స్ కదా మనం చూడాల్సింది. లెస్ దాన్ 35, సారీ ఇక్కడ మనం ఆపరేటర్ కూడా యూస్ చేయాలి, ఎందుకంటే మనం మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని చెక్ చేయబోతున్నాం, రైట్? సో ఆపరేటర్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఎనీ ఐడియా? హలో, మోర్ దాన్ వన్ కండిషన్. అదైపోయింది, ఆ ఆ స్టేజ్ దాటేశారు మీరు. నెక్స్ట్ది కావాలి నాకు ఆన్సర్. ఐ వాంట్ నెక్స్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఫెయిల్. సో ఇలా స్టార్టింగ్ లోనే మనం ఇఫ్ కండిషన్ ని మీన్స్ పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది స్టార్టింగ్ లోనే మనం అడ్రస్ చేయాలండి. నౌ యూ సీ దిస్ లాజిక్. ఒక ఆర్ లో ఎన్ని కండిషన్స్ అయినా తీసుకురావచ్చు. ఒకటే కండిషన్ మీన్స్ మోర్ దాన్ వన్ కండిషన్, అది ఎన్నైనా అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు కదా. అవును. సో ఎన్నైనా కావచ్చు, అన్నిటినీ అడ్రస్ చేయొచ్చండి ఇన్ దస్ ఆపరేటర్. ఓకే, సో ఇది ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ని చెక్ చేస్తుంది. ఒకటి ట్రూ వచ్చిన రిజల్ట్ ఏం వస్తుంది? ట్రూ వస్తుంది కదా, ట్రూ రిజల్ట్ వస్తుంది. వాట్ ఈస్ అ ట్రూ రిజల్ట్ హియర్? ఫెయిల్. నా ట్రూ రిజల్ట్ ఫెయిల్ కదా దీనికి. ఎస్. లెస్ దెన్ నా 35 ఫాల్స్ ఫెయిల్. రిజల్ట్ ఏంటి? అనదర్ ఇఫ్ కండిషన్. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్, ఇఫ్ ఇటన్నిట్లో ఒకటి ట్రూ ఉంది, దట్ ఈస్ దిస్ వన్, 34 లెస్ దాన్ 35. ట్రూయే కదా అది. ఈ అన్నిట్లో ఒకటి ట్రూ ఉన్నా కానీ రిజల్ట్ విల్ బి ట్రూ. నా ట్రూ రిజల్ట్ ఏంటి? ఫెయిల్. Fail. ఇస్ దిస్ క్లియర్? ఇట్స్ క్లియర్. నౌ ఇప్పుడు నేను రాసింది నెస్టెడ్ ఇఫ్ విత్ ఆపరేటర్. ఫస్ట్ బేసిక్ ఇఫ్ కండిషన్ మాట్లాడాను, నెక్స్ట్ ఆపరేటర్స్ మాట్లాడాను, ఎండ్ ఆరు మాట్లాడాను, దాని తర్వాత ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్ విత్ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ద పాయింట్ హియర్ ఇస్ నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేటర్స్ అండ్ ద నెస్టెడ్ ఇఫ్. సో ఆపరేటర్స్ ఎప్పుడు యూస్ చేయాలంటే కాంబినేషన్ లో మీకు రిజల్ట్ రావాలి అన్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ ఆపరేటర్. సో ఇలా కాంబినేషన్ లో మీకు రిజల్ట్ రావాలి అన్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ ఆపరేటర్. సో దిస్ ఇస్ ద కాంబినేషన్ చెక్, రైట్? రెండింటిని కలుపుకొని చెక్ చేయాలి మనం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్పాను ఇప్పుడు? Yeah. కానీ నెస్టెడ్ ఇఫ్ ఈచ్ ఇఫ్ కండిషన్ కి ఒక రిజల్ట్. యూ సీ హియర్, ఈ ఇఫ్ కండిషన్ కి ఒక రిజల్ట్, 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 అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇఫ్ కండిషన్ కి ఒక్కొక్క రిజల్ట్ రావాలి అన్నప్పుడు దెన్ యూ నీడ్ టు గో ఫర్ నెస్టెడ్ ఇఫ్. అండర్స్టూడ్? సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? మీకు పవర్ బిఐలోకి తీసుకెళ్ళిన తర్వాత ఐ విల్ టీచ్ దిస్ వన్ అగైన్. ఓకే, సో ఇక్కడ మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను బేసిక్ ఇఫ్ కండిషన్ ఏం చెప్పలేదు. ఐ హ్యావ్ డిస్కస్డ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ద కండిషన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను అడ్వాన్స్డ్ లెవెల్లో డిస్కస్ చేశాను, ఇప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కస్ చేశాను. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ అండ్ అండర్స్టాండ్ దిస్ వన్. ఒక ఇఫ్ కండిషన్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, సో ఎనీ క్వశ్చన్ ఆన్ ఇఫ్ కండిషన్? Any question on if condition? ఓకే, నెక్స్ట్ దానిలోకి మూవ్ అవుదాం. మీకు వీలుకప్ ఐడియా ఉందా? వీలుకప్ ఐడియా ఉంది సార్. ఓకే, వాట్ ఈస్ వీలుకప్? Definitions we don't know.
but I know how to operate. That's fine. What is the purpose? I don't want any definition. I want to know the purpose అంతే. ఒక వాల్యూకి కరెస్పాండెన్స్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి మనం వాడతాం సార్. Okay. So I will come here. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో గైస్, నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ ఇంపార్టెంట్. పవర్ బిఐలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిన తర్వాత అన్ని ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇప్పుడు ఎక్సెల్లో మాట్లాడొచ్చు, బట్ నా మోటో వచ్చి ఒకటే. మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పుంటాను, కొంచెం ఎక్సెల్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దామని. కరెక్ట్. సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ అండి. వాట్ ఎవర్ యు ఆర్ పేయింగ్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ పవర్ బిఐ. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కోర్స్. With extra effort and interest, I'm telling this one. Okay, so please concentrate, learn it, and grab the knowledge. మీకు ఎక్కడికైనా వెళ్ళినా అది హెల్ప్ అవుతుంది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? క్లియర్. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఉందండి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది, ఎంప్లాయీ ఎంప్లాయీ శాలరీ స్ట్రక్చర్ ఉంది, ఎంప్లాయీ లీవ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇలా ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ దేర్. ఇక్కడ వచ్చేసరికి దిస్ ఇస్ అనదర్ టేబుల్ అండి. దట్ ఈస్ వన్ టేబుల్, దిస్ ఇస్ అనదర్ టేబుల్. ఓకే, ఇక్కడ వచ్చి ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ అడ్రస్ ఉంది, ఎంప్లాయీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంది. ఓకే, ఎంప్లాయీ ఫాదర్ నేమ్ ఇలా ఉన్నాయండి అనుకుందాం. ఓకేనా? సో దిస్ ఇస్ లైక్ సంథింగ్ లైక్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్. ఎంప్లాయీ మేనేజర్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో సంథింగ్ లైక్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఇప్పుడు ద పాయింట్ హియర్ ఇస్ ఐ నీడ్ టు మూవ్ అడ్రస్ ఫ్రమ్ వన్ టేబుల్ టు అదర్ టేబుల్. అంటే టేబుల్ బి నుంచి టేబుల్ ఏకి నేను అడ్రస్ని మూవ్ చేయాలి. ఎలా చేస్తాం అది? నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. మామూలుగా అయితే ఎలా చేస్తాం? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ టెక్నికల్ క్వశ్చన్ హియర్. నేను అడ్రస్ని ఈ పర్టికులర్ టేబుల్లో ఉన్న కాలమ్ని నేను వేరే టేబుల్లోకి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తాం? ఎంప్లాయీ ఐడి కోరిలేట్ చేసి ఓ, నువ్వు చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోయావు. అంత నాలెడ్జ్ లేదు మాకు ఇక్కడ. ఓకే, సో మీన్స్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, యాక్చువల్లీ ఎంప్లాయీ అడ్రస్ కాలమ్ని నేను కాపీ పేస్ట్ చేయొచ్చా? పాసిబుల్, రైట్? కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇక్కడున్న ఎంప్లాయీ అడ్రస్ ని ఇక్కడికి నేను కాపీ పేస్ట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో గైస్? ఎస్. సో ఐ కెన్ డూ కాపీ పేస్ట్. కానీ కాపీ పేస్ట్ లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, అంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది, ఇక్కడ ఇంకొక ఆర్డర్ ఉంది అనుకోండి. నువ్వు ఎప్పుడైతే కాపీ పేస్ట్ చేస్తావో ఆర్డర్ మిస్ మ్యాచ్ అయ్యిద్దిగా. అప్పుడు ఒక పర్సన్ అడ్రస్ వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ నేను ఏం చెప్పాను ఇప్పుడు? అషికా, ఎస్ సార్. నిజం చెప్పు, ఎస్ సార్ అంటున్నావు. అర్థమైందా? అర్థం కాలేదా? అయింది. ఓకే, ఫైన్. మీరు ఫార్మా బ్యాక్గ్రౌండా? లేదు, నాది సేల్స్ ఫోర్స్ టెస్టింగ్. సేల్స్ ఫోర్స్ టెస్టింగ్. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు అడ్రస్ ని కనుక మనం కాపీ పేస్ట్ చేసాం అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? మిస్టేక్స్ జరుగుతాయి. మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే యూ నీడ్ టు ఐడెంటిఫై కామన్ కాలమ్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్. ఈ రెండింటి మధ్యలో ఒక కామన్ కాలమ్ని ఐడెంటిఫై చేయాలి. సో దిస్ ఇస్ ద కామన్ కాలమ్. ఎంప్లాయ్ ఐడి ఇస్ ద కామన్ కాలమ్. ఇప్పుడు ఈ ఐడి మీద బేస్ చేసుకొని వీ కెన్ మూవ్ దిస్ కాలమ్ అనమాట. వీ కెన్ మూవ్ దిస్ పర్టికులర్ కాలమ్. ఓకే, ఇప్పుడు మీరు మీ రిలేటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం, మీరు యుఎస్ వెళ్ళాలి అనుకుందాం. ఓకే, ఏం చేస్తారు? ఫస్ట్ తనకి ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయని చెక్ చేస్తారు. ఆ కాంటాక్ట్ త్రూ మిమ్మల్ని పంపించడానికి ట్రై చేస్తారు. కరెక్ట్? అంతేనా? హలో,
అరే మాట్లాడండి, ఫస్ట్ నాకు సైలెంట్ గా ఉంటే వర్కౌట్ అవ్వదండి. ఎస్ ఎస్ ఐఎమ్ టెలింగ్ ఇట్ నౌ ఆల్సో. ఓకే, మీరు సైలెంట్ గా ఉండాలి అనుకుంటే ఐఎమ్ నాట్ ద రైట్ గై. ఐ నీడ్ మోర్ రెస్పాన్సెస్. నేను ఎప్పుడైనా ఏదన్నా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, లేకపోతే మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, యూ నీడ్ టు అన్మ్యూట్ అండ్ టాక్. సో ఇఫ్ యూ వాంట్ టు సిట్ మీన్స్ ఇలా సైలెంట్ గా ఉండాలి అనుకుంటే ఐఎమ్ నాట్ ద రైట్ గై. యూ డిసైడ్ వెదర్ వీ నీడ్ టు కంటిన్యూ మీన్స్ వెదర్ యూ నీడ్ టు కంటిన్యూ ఆర్ నాట్. సో అది డిసైడ్ చేసుకుని ప్లీజ్ లెట్ మీ నో. సైలెంట్గా ఉంటే ఐ విల్ నాట్, నా వీక్నెస్ అది, ఐ కెన్ నాట్ టేక్ ద సెషన్స్. ఫర్దర్గా నేను కంటిన్యూ కూడా చేయలేను. ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ మీ. ఓకే అండర్స్టాండ్. సో క్లియర్ రైట్? సో ఎంప్లాయ్ ఐడి బేస్ చేసుకొని వీ నీడ్ టు మూవ్ అడ్రస్. ఎందుకు అంటే ఏ మిస్టేక్స్ జరగకుండా ఉండడానికంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయ్ ఐడి 1001 అనుకుందాం, 1001 అనుకుందాం. ఓకే, ఇక్కడ కూడా 1001 ఉంది అనుకోండి. సో రెండింటిని రిలేట్ చేసుకొని దెన్ దాని మీద బేస్ చేసుకొని అడ్రస్ని మూవ్ చేస్తాం. ఓకే, ఒక కామన్ కాలమ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కామన్ కాలంలో మీన్స్ కామన్ కాలం వచ్చి ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ద టైటిల్, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద డేటా. డేటా మీద బేస్ చేసుకొని వీ నీడ్ టు డిక్లేర్ దట్ వన్ యాజ్ అ కామన్ కాలం, నాట్ బేస్డ్ ఆన్ ద టైటిల్. క్లియర్? సో కెన్ వి డూ దిస్ వన్? ప్రాక్టికల్గా చేద్దామా? వెళ్ళి థియరిటికల్గా మాట్లాడాం, ప్రాక్టికల్గా చేద్దామా? ఎస్ సో దీన్ని సేవ్ చేద్దాం. కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఈ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కాన్సెప్ట్స్ మళ్ళీ. మీకు నిన్న డేటా పంపించాను, వచ్చిందా? హలో, యా వచ్చింది సార్. ఓకే. సో యూ సీ హియర్ వీ హ్యావ్ 2 కాలమ్స్ హియర్. 2 కాలమ్స్ ఉన్నాయి, ఒకటి సేల్స్ డాక్యుమెంట్, ఇంకోటి డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, ఒకటి సేల్స్ డాక్యుమెంట్, ఇంకోటి లెన్స్ టైప్. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చి చాలా సింపుల్. నేను ఇక్కడ లెన్స్ టైప్ తీసుకురావాలి. ఐ వాంట్ టు గెట్ దిస్ లెన్స్ టైప్ కాలమ్ ఇన్ టు దిస్ వన్. లెన్స్ టైప్ కాలమ్ని నేను ఈ పర్టికులర్ డేటాని నేను డిపార్ట్మెంట్ టేబుల్లోకి తీసుకురావాలి. నేను స్ట్రైట్ అవే కాపీ పేస్ట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాపీ చేసి ఇలా పేస్ట్ చేశాను అనుకోండి అనుకుందాం. సో ఇది రాంగ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆర్డర్ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఇంకా రాంగ్ అయినట్టే కదా. ఇప్పుడు ఇక్కడున్న ఆర్డర్, ఈ పర్టికులర్ ఎంప్లాయీ సేల్స్ డాక్యుమెంట్ నంబర్స్ ఆర్డర్ ఇక్కడున్న సేల్స్ డాక్యుమెంట్ ఆర్డర్స్తో మ్యాచ్ అవ్వలేదు అనుకో, ఏమవుతుంది? అది రాంగే కదా. కరెక్ట్? ఇదే నేను చెప్పింది ఇందాక. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లుకప్ చేస్తాం అనమాట. దేని మీద బేస్ చేసుకొని లుకప్ చేస్తామంటే బిఫోర్ డూయింగ్ ద లుకప్ యూ నీడ్ టు ఐడెంటిఫై ఎ కామన్ కాలమ్ బిట్వీన్ దీస్ 2 టేబుల్స్ అనమాట. అంటే ఇదొక టేబుల్, ఇదొక టేబుల్ అనుకుంటే షీట్స్, డిఫరెంట్ షీట్స్, ఈచ్ షీట్ ఇస్ నథింగ్ బట్ అ టేబుల్ కదా, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ కనెక్ట్ చేసినప్పుడు. సో ఈ పర్టికులర్ టేబుల్లో సేల్స్ డాక్యుమెంట్ ఈజ్ మై కాలమ్, కామన్ కాలమ్, అండ్ ఈ పర్టికులర్ టేబుల్లో దాన్ని మ్యాచ్ చేసే కాలమ్ వచ్చి సేల్స్ డాక్యుమెంట్ అగైన్ ఇక్కడ. సో డోంట్ సీ ద టైటిల్, వీ నీడ్ టు చెక్ ద డేటా. ఇక్కడ చూస్తే మీరు 805413 ఉంది, ఇక్కడ కూడా 805413 ఉంది, రైట్? డేటా ఈజ్ మ్యాచింగ్, రైట్? So whenever you work on the data sets, okay, people will tell you which is the common column. They will, you can easily identify it. Okay. So now write the VLOOKUP. VLOOKUP లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ చెప్పండి ప్లీజ్. లుకప్ వాల్యూ, టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నంబర్, రేంజ్ లుకప్. సో లుకప్ వాల్యూ, టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నంబర్ అండ్ రేంజ్ లుకప్. సో లుకప్ లో మనం ఏది ఐడెంటిఫై చేస్తున్నాం, దేని మీద బేస్ చేసుకొని ఇక్కడికి డేటాని తీసుకురావాలనుకుంటున్నాం, దీని మీద బేస్ చేసుకొని, రైట్? కామన్ కాలమ్, యా, దిస్ వన్. ఓకే, జస్ట్ అండర్స్టాండ్, దీంట్లో చాలా కాన్సెప్ట్ ఉంది, నేను మాట్లాడతాను. ఓకే, అండ్ టేబుల్ అరే అంటే మనం తీసుకోవాల్సిన డేటా ఈ టేబుల్లో ఉంది, రైట్? సో కమ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ దిస్ వన్.
రెండు కాలమ్స్ ని సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ యువర్ కామన్ కాలమ్, దిస్ డేటా యూ నీడ్ టు పుల్, రైట్? Yeah. అండ్ ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది? 2C. 2C. C అంటే కాలమ్. ఓకే, Yeah. సో యూ నీడ్ టు రైట్ ఇండెక్స్ నెంబర్. వాట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్? 2. ఎందుకు 2 రాయాలి? బికాజ్ నా సెకండ్ కాలమ్ కదా లెన్స్ టైప్ నేను తీసుకోవాల్సింది. నా ఫస్ట్ కాలమ్ ఏంటి? సేల్స్ డాక్యుమెంట్. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇచ్చాను అనుకో, సేల్స్ డాక్యుమెంట్ మూవ్ అయింది. అక్కడికి మూవ్ అవ్వాల్సింది ఏంటి? లెన్స్ టైప్, రైట్? Style. సో నెక్స్ట్ రేంజ్ లుక్అప్ వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్. అప్రాక్సిమేట్ గా మ్యాచ్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 413 అనుకో, అక్కడ 412 ఉంది అనుకోండి, అది అప్రాక్సిమేట్ మ్యాచ్. అప్రాక్సిమేట్ మ్యాచ్ కూడా వాల్యూ మూవ్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు సెలెక్ట్ దిస్. ఎగ్జాక్ట్ మ్యాచ్ కి, సారీ, ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా మీన్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే మూమెంట్ జరగాలి అన్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ దిస్ వన్. సో 1 is ఫర్ approximate match, 0 is for exact match. So I'm writing 0. Enter. So any question? నేను ఏం చెప్పాను అర్థమైందా? Yeah. Any complexity here? Any complexity? Are you feeling any complexity? Mr. Dwarkanath, మీకు వచ్చు కదా No. ఆల్రెడీ? ఐడియా ఉంది సార్. యా, సూపర్. మీరు నన్ను సార్ అని పిలుస్తున్నారా? వై? కాల్ మీ విత్ మై నేమ్. ఓకే. Okay. So, Ashika, any issue? Any question? నో సార్. ఓకే, లుక్అప్ చేయాలంటే కంపల్సరీ ఈ 3 పారామీటర్స్ మాత్రం కంపల్సరీ. లాస్ట్ వన్ ఈజ్ ఆప్షనల్ వన్. ఓకే, సో ఈ కంపల్సరీగా మీరు ఇలా రాయాలండి. ఓకే, నౌ ఇప్పుడు నేను ఈ ఫార్ములాని రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నా. సో నేను ఫార్ములాని కాపీ చేస్తాను టు ద నోట్ ప్యాడ్. నేను రైట్ సైడ్కి డ్రాగ్ చేశాను నా ఫార్ములాని. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? డిఫరెన్స్ ఏంటో చెప్పండి ఈ రెండింటి మధ్యలో. టేబుల్ రేంజ్ చేంజ్ అవుతుంది. We lost the reference. Range is this one, correct? Range only. We lost the range and the reference. And this one as well, it got changed, right? A2 నుంచి B2 కి వెళ్ళింది, right? Actually మన కామన్ కాలం ఉంది ఎక్కడ? A లో, నాట్ ఇన్ ద B, కరెక్ట్? వెనెవర్ యూ డ్రాగ్ టువర్డ్స్ రైట్ సైడ్, ఇక్కడ ఏం జరుగుతారా అంటే నీ రేంజ్, నీ సెలక్షన్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ A to B కాస్త B to C అయింది. మనం వన్ స్టెప్ టువర్డ్స్ రైట్ సైడ్కి మూవ్ అయ్యాం కాబట్టి. ఓకే, సో ఇలా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్, హియర్ మళ్ళీ అగైన్ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒకటి రిలేటివ్ రెఫరెన్స్, ఇంకోటి అబ్సల్యూట్ రెఫరెన్స్. సో రిలేటివ్ రెఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇదే, ద చేంజింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేంజింగ్, రైట్? దిస్ వన్ విల్ కాల్ ఇట్ as రిలేటివ్ రెఫరెన్స్. మనకి ఇప్పుడు మనకున్న రిక్వైర్మెంట్స్ లో కావాల్సింది అబ్సల్యూట్ రెఫరెన్స్. అది ఏంట్రా అంటే లాక్ చేసుకోవడం అనమాట. సో సెలెక్ట్ దిస్ వన్, F4 మీద క్లిక్ చేయండి. సో F4 మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో నౌ డాలర్ సింబల్ వచ్చింది, రైట్? Yes. Give me 1 minute. సో హలో, సో ఈ డాలర్ సింబల్ వచ్చి లాక్ అండి. సో వీఆర్ లాకింగ్ అవర్ కాలమ్ అండ్ వీఆర్ లాకింగ్ అవర్ రో. A2 ఈజ్ నథింగ్ బట్ యువర్ కాలమ్ అండ్ రో బోత్. ఓకే, సో ఇదే F4 మీద మళ్ళీ మీరు కనుక క్లిక్ చేశారనుకో, ఇప్పుడు ఏమైంది? ఓన్లీ లాక్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ టు యువర్
రో, నాట్ టు ద కాలమ్. ఇప్పుడు లాక్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ టు యువర్ కాలమ్, నాట్ టు ద రో. ఇలా యూ హ్యావ్ 4 times మీరు F4 కనుక క్లిక్ చేస్తే ఫస్ట్ టైమ్ ఇస్ లైక్ ఇట్ విల్ కమ్ లైక్ దిస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ లాక్ నౌ. సో వన్ మోర్ టైమ్, 2-side లాక్ ఇది ఓన్లీ రో లాక్, ఇది ఓన్లీ కాలమ్ లాక్. ఇప్పుడు మనం ఉన్న సినారియోలో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు గో ఫర్ ఓన్లీ కాలమ్ లాక్. ఎందుకంటే మనం ఈ ఫార్ములాని కిందకి డ్రాగ్ చేసినప్పుడు రో అనేది చేంజ్ అవ్వాలి కదా, కరెక్ట్? Yeah. 2 కాస్త 3 అవ్వాలి, 3 కాస్త 4 అవ్వాలి. అందుకనే వీ నీడ్ టు డూ లైక్ దిస్. అండ్ దిస్ వన్ ఇస్ ఆల్ టూ కాలమ్స్, రైట్? సో అగైన్ రెఫరెన్స్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి వీ కెన్ లాక్ ఇన్ ఆల్ సైడ్స్. ఓకే, సో దిస్ వన్ విల్ కాల్ ఇట్ as అబ్సల్యూట్ రెఫరెన్స్. ఓకే, అంటే లాక్ చేస్తున్నాం అనమాట వితౌట్ చేంజింగ్ ఇట్. సో కిందకు వచ్చేసరికి, సో యూ హ్యావ్ ఎ షార్ట్ కట్స్ అండి. ఇఫ్ యూ గో మీన్స్ మీరు కిందకి వెళ్ళిపోవాలి అంటే కంట్రోల్ డౌన్ క్లిక్ చేస్తే లాస్ట్ రోకి వస్తారు. నౌ కంట్రోల్ షిఫ్ట్ అప్ అండ్ కంట్రోల్ డి కొడితే పైన ఉన్న ఫార్ములా అంతా కిందకి డ్రాగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో దిస్ ఇస్ VLOOKUP, వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ కండిషన్ అండ్ VLOOKUP బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీ క్వశ్చన్? ఇప్పుడు ఈ ఫార్ములాని నేను తీసేయాలనుకో, మీన్స్ ఫార్ములా తీసుకొచ్చాను, బాగానే ఉంది. సో ఫార్ములాని నేను క్లియర్ చేయాలి అంటే వాల్యూ ఉండాలి, బ్యాక్ ఎండ్లో ఉన్న ఫార్ములా ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఎంటైర్ థింగ్ని కాపీ చేసి ఎక్కడెక్కడైతే ఫార్ములా ఉందో కాపీ చేసి ALT-TST వాల్యూస్కి సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే కొట్టాలి. ఎందుకంటే మనం మీన్స్ మీరు ఏం చేస్తారంటే కాపీ చేయండి, రైట్ క్లిక్ కొట్టండి, ఇక్కడ వాల్యూస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తారో ఈ ఫార్ములా కాస్త వెళ్ళిపోయింది, ఓన్లీ వాల్యూస్ ఒకటే వస్తాయి. సో ఇది కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు మనం ఫార్ములా తీసేసి ఓన్లీ వాల్యూవే పెట్టుకోవాలి. సో బ్యాక్ ఎండ్లో ఫార్ములా ఉందనుకోండి, దట్ విల్ బి లైక్ డైనమిక్ థింగ్ కదా, అక్కడ చేంజ్ అయితే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ టేక్ అవుట్ ద ఫార్ములా. సో క్లియర్? ఎనీ క్వశ్చన్? No question. So that's it అండి from my side for today. Let's meet tomorrow. Thank you all. Bye. Thank you.